हाय फ्रेंड्स, वाइश रेसिपीस चैनल की स्वागतम। ప్రస్తుతం మారిన జీవనశైలి పరిస్థితుల కారణంగా ఉరుకులు పరుగుల జీవితంలో చాలా తొందరగా ప్రతి ఒక్కరూ ఒత్తిడికి గురవుతున్నారు। ఈ ఒత్తిడి కారణంగా ఎన్నో రకాల సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది। ఈ బిజీ లైఫ్ స్టైల్లో శరీర ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం చాలా కష్టం అయిపోతుంది। కప్పు మీద కప్పులు టీ తాగేయటం, కాఫీ తాగేయటం, జంక్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్ వంటివి అలవాటు కావటం వలన ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తున్నాయి। శరీరంలో విషాలు పేరుకుపోవటం, నిద్రలేమి వంటి సమస్యలు వస్తున్నాయి। ఇవన్నీ మనకు అనారోగ్యానికి సంకేతాలైనా మనం పెద్దగా పట్టించుకోం। కాకపోతే శరీర ఆరోగ్యంపై కాస్త శ్రద్ధ పెడితే చాలా మంచిది। దీనికోసం ఒక మంచి డ్రింక్ ఉంది। ఈ డ్రింక్ కోసం మనం సోంపు, ధనియాలు, జీలకర్ర ఉపయోగిస్తున్నాం। ఈ మూడు మన వంటింట్లో ఈజీగా లభ్యమవుతాయి, ఎందుకంటే ప్రతిరోజు మనం ఎక్కువగా వాడుతూనే ఉంటాం కాబట్టి ఈ డ్రింక్ తయారు చేసుకోవడం చాలా సులువు। కాకపోతే కాస్త ఓపిక చేసుకోవాలి। ఈ డ్రింక్ తయారు ఎలా చేసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి వంటి విషయాలను తెలుసుకుందాం। జీలకర్ర జీర్ణ వ్యవస్థ మీద పాజిటివ్ ఎఫెక్ట్ని చూపించి జీర్ణ ప్రక్రియ బాగా సాగేలా చేస్తుంది। ధనియాలు శరీరంలో చల్లదనాన్ని కలిగిస్తాయి। దీనికోసం పొయ్యి వెలిగించి గిన్నె పెట్టి ఒక గ్లాసు నీటిని పోసి పావు స్పూన్ జీలకర్ర, పావు స్పూన్ ధనియాలు, పావు స్పూన్ సోంపు వేయాలి। ధనియాలు శరీరంలో వేడిని తగ్గిస్తాయి। శరీరంలో ముఖ్యంగా పొట్టలో ఎక్కువగా ఉన్న గ్యాస్ను తొలగిస్తుంది। పొట్టలో యాసిడ్స్ని పెంచి జీర్ణశక్తి మెరుగుపరుస్తుంది। సోంపు మైండ్ మీద ప్రభావం చూపి మైండ్కి ఒక క్లియర్ సంకేతాన్ని అందించడంలో సహాయపడుతుంది। అలాగే కడుపుబ్బరం సమస్యను తగ్గించడంలో చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది। చాలామంది భోజనం అయ్యాక కొంచెం సోంపు నోట్లో వేసుకుంటూ ఉంటారు, ఎందుకంటే తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అవ్వాలని। 7 నుంచి 10 నిమిషాల పాటు బాగా మరిగించాలి। అలా మరిగించినప్పుడు సోంపు, ధనియాలు, జీలకర్రలో ఉన్న లక్షణాలు, పోషకాలు అన్ని వాటర్లోకి చేరతాయి। ఈ డ్రింక్ తీసుకోవడం వలన హైడ్రేషన్ శరీరంలో పెంచుతుంది। పని ఒత్తిడిలో పడి మనలో చాలామంది నీటిని తాగటం మానేస్తూ ఉంటారు। అలాగే ఈ ఎండాకాలంలో కూడా హైడ్రేషన్ సమస్య వస్తుంది। ఈ సమస్య రాకుండా ఉండాలంటే ఈ డ్రింక్ ఒక అర గ్లాస్ తీసుకుంటే సరిపోతుంది। శరీరంలో కావలసినంత నీటిని ఉంచడమే కాకుండా చర్మాన్ని కాంతివంతంగా మార్చుతుంది। కడుపుబ్బరం, ఎసిడిటీ, మలబద్ధకం వంటి సమస్యలను తొలగించడంలో చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది। బాగా మరిగింది కదా, దీనిని గ్లాసులో వడగట్టుకోవాలి। ఈ టీ కడుపుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలను తొలగిస్తుంది। దీనిలో 1 స్పూను లేదా అర స్పూను తేనెను కలుపుకొని తాగాలి। డయాబెటీస్ ఉన్నవారు తేనెను స్కిప్ చేయండి, డయాబెటీస్ లేని వారు తేనె కలుపుకొని తాగండి। ఈ డ్రింక్ బరువు తగ్గించడానికి కూడా చాలా బాగా సహాయపడుతుంది। శరీరంలో విషాలను తొలగించి కొవ్వును కరిగించడంలో చాలా బాగా సహాయపడుతుంది। మెటబాలిజం రేటును పెంచి మరింత యాక్టివ్గా ఉండేలా చేస్తుంది। రెగ్యులర్గా ఈ టీని తాగుతూ ఉంటే శరీరంలో పేరుకుపోయిన కొవ్వు అంతా కరిగిపోతుంది। దీనిలో ఉన్న కూలింగ్, హైడ్రేటింగ్ లక్షణాలు యంగ్ లుక్ను అందిస్తాయి। కంటి చుట్టూ నల్లటి వలయాలను తొలగిస్తుంది। చూసారుగా ఫ్రెండ్స్, ఈ డ్రింక్ తాగడం వలన ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో। ముక్కు దిబ్బడ, ఫ్లూ, గొంతు నొప్పి వంటి సమస్యలను కూడా తొలగిస్తుంది। కాస్తంత ఓపికగా చేసుకుంటే సరిపోతుంది। ఈ డ్రింక్ని ఎక్కువగా చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని 3 రోజుల పాటు తాగవచ్చు। చూసారుగా ఫ్రెండ్స్, ఈ డ్రింక్ తాగటం వలన ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో మీరు కూడా ఈ వేసవిలో తీసుకుని ఈ ప్రయోజనాలను పొందండి। వీడియో నచ్చితే లైక్ కొట్టండి।